తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా దానికి ఆనుకుని ఛత్తీస్గఢ్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రుతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇటు తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. చిలుక సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరం భీం, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వివరించింది. ఈ 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కాసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బ్యారేజీ నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10.12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద నిన్న రాత్రి 43 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 46.80 అడుగులుగా ఉంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అలాగే ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు అధికారులు. ఓవరాల్ గా వాటర్ కి సంబంధించి రెయిన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి నుంచి రాజబాబు, ధవళేశ్వరం బ్యారేజీ నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా వార్తలైతే వస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి క్రమంగా కూడా పెరుగుతుంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మనం ఇక్కడ ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 11.75 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. జలవనరుల శాఖ మొత్తం 175 గేట్లను కూడా ఎత్తివేసి 10,20,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మన విజువల్స్ లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మన విజువల్స్ లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి భారీ స్థాయిలో వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల కోనసీమలోని లంక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పీగన్నవరం మండలానికి సంబంధించి 4
లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో గంటి పెదపూడి వద్ద ఆ 4 లంక గ్రామాల ప్రజలు కూడా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మరొక పక్క చూస్తే కనుక కనకాయి లంక చాకలపాలెం దగ్గర ఏదైతే కాజ్వే ఉందో కాజ్వే కూడా నీట మునిగింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన రాకపోకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ముక్తేశ్వరం దగ్గర కూడా అక్కడ కాజ్వేపైకి ఐనవిల్లి దగ్గర కాజ్వేపైకి వరద నీరు పొంగి ప్రవహించడంతో ఆ ఐనవిల్లి లంక టానే లంక అక్కడ లంక గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 10,20,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతికి కోనసీమ జిల్లా చిక్కుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు. కలెక్టరేట్ డివిజన్ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కూడా రద్దు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా గోదావరి వరద ఉధృతి వర్షాల కారణంగా కొవ్వూరు డివిజన్లో మొత్తం విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్ మండల స్థాయిలో జరిగే గ్రీవెన్స్ పరిష్కార వేదికను కూడా రద్దు చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా వరద తీవ్రత చాలా ఎక్కువ ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శబరి గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహించడం వల్ల రహదారులపైకి వరద నీరు చేరటం వల్ల విలీన మండలాల్లో కూడా రాకపోకలు స్తంభించాయి. విలీన మండలాల్లో కూడా ఈ రోజు రేపు కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారుల అంచనాల నేపథ్యంలో విలీన మండలాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు కూడా తరలిపోతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నాటు పడవలను ఇక్కడ గట్టు దగ్గరే నిలిపివేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే గోదావరి వరద ఉధృతి కారణంగా పాపికొండల విహారయాత్రను కూడా రద్దు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చాలా గ్రామాల్లో వరిచేలు కూడా నీట మునిగాయి. సీతానగరం మండలానికి సంబంధించి మొలకల్లంక దగ్గర కూడా నదీ పైపై వేసిన గొట్టు తెగిపోవడంతో ఇక్కడ సీతానగరం మండలం బొబ్బిల్లంక మొలకల్లంక సంబంధించి నాటు పడవపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక గత 5 రోజులుగా కూడా ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వరిచేలు నీట మునిగాయి. ఆకుకూరలు కాయగూరల పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. భారీ ఈదురుగాలకు చాలా ప్రాంతాల్లో అరటి తోటలు కూడా నేరకొరిగాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వచ్చిందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర నష్టం వచ్చిందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించి అధికారులను అప్రమత్తం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని చెప్తుంది. ఇది పవన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి. పవన్.